ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. నేను వారి శరీరములో నుండి రాతి గుండెని తీసివేసి వారికి మాంసపు గుండెనిచ్చి. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఈరోజు ప్రభు నీకు ఇచ్చిన విధులను సరిగ్గా అనుసరిస్తున్నావా? ఎప్పటికీ వాక్యానుసారంగా జీవించలేని ఒక కఠినమైన మనస్సు, అటువంటి జీవితం ఒకవేళ నువ్వు కలిగి ఉన్నావా? రాతి గుండె అనగా ఒక కఠినమైన హృదయము. ఒకవేళ నీవు ఆ విధంగా కలిగి ఉంటే ప్రభు చెప్పింది చేయలేకపోవచ్చు. పరిశుద్ధాత్మ నడిపింపుతోనే నీవు నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలని నీవు అర్థం చేసుకోవాలి. చాలామంది క్రైస్తవులు రాతి గుండెని కలిగి వాక్య వ్యతిరేకమైన పనులే చేసుకుంటూ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. కానీ ప్రభు అయితే ఈరోజు నీతో వింటున్న సహోదరి సహోదరుడా, ఆయన నీతో సూటిగా మాట్లాడుతున్నారు. నువ్వు రాతిగుండను కలిగి ఉండడానికి వీల్లేదు. ఎన్ని రోజులున్న జీవితాన్ని మార్చుకోకుండా మరి ఎందుకు నువ్వు క్రైస్తవుడిగా చలామణి అవుతున్నావు? ఒకసారి ఆలోచించు. నీ హృదయ మార్పు రావాలి. ఆ కఠినత్వం నుంచి బయటకు వచ్చి మాంసపు గుండెని నీకు ఇస్తానని ప్రభు చెప్తున్నారు. కాబట్టి వాక్యానుసరమైన మనసు నీకు దేవుడు ఇస్తాడు తప్పకుండా. అటువంటి జీవితం నీ జీవించాలని ప్రభు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి ఇప్పటికే నీ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి నిన్ను ఆలోచించుకో. నీ జీవితం ఆలోచన విధానం, మరి నీ క్రైస్తవ జీవితం ఎలా ఉందని నిన్ను పరిశీలన చేసుకో. ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తారు. మరి ఆయన నీతో చెప్పినట్టుగానే నీలో ఉన్న కఠినత్వం, ఆ రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని ఇవ్వడానికి నీకు సిద్ధంగా ఉన్నారు. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా ఒకసారి ఆలోచించుకో. ప్రభు చెప్పినట్లుగా నువ్వు చేయాలి, వాక్యానుసారం జీవించాలి. అప్పుడే ప్రభు రాజ్యానికి వారసుడు అవుతావు. ఇంకా ప్రభు నీతో చెప్పింది మరి చేయలేని కఠిన హృదయం కనుక ఇంత చెప్పిన నీవు మరి ఆయన మాటలు అనుసరించకుండా, ఆయన చెప్పిన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయలేక వాక్య వ్యతిరేకంగానే జీవిస్తూ ఉంటే కనుక, అనగా నీ హృదయాన్ని కఠినం చేసుకుని ఉంటే ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఆయన నిన్ను ఖచ్చితంగా నీ శత్రువుకు అప్పగిస్తాడు. ఎన్ని రోజుల్లో నేను మారకపోతే నిన్ను విడిచిపెట్టేస్తాడు. ఆయన నీకు తోడుగా ఉండడు. ఇంకా ఏ విషయంలోనూ కూడా నీకు ఆయన నుంచి సహాయం అందదు. ఇంతేకాదు, నీకు ఏ విషయంలో కూడా విజయం పొందుకోలేవు. ఆయన నీ పక్షంగా ఎన్నటికీ ఉండడు. ఆయన నీ పక్షంగా ఉంటే కదా నీకు విజయం. మోషే అంటున్నాడు కదా, ప్రభువా నువ్వు మాతో రా, నువ్వు మాతో వస్తేనే మాకు విజయం, నువ్వు వస్తేనే మేము వెళ్తాం ఆ ప్రదేశానికి, లేదంటే మేము వెళ్ళం, మాకు అక్కడ అపజయం వస్తుందని మోషే చెప్తున్నాడు చాలా వివరంగా. అలాగే నీకు కూడా అంతే. ప్రభు నీతో ఉంటేనే, ఆయన నీ పక్షంగా ఉంటేనే నీకు విజయం. మరి ఆయన నీ పక్షంగా లేనప్పుడు నీకు అపజయం వస్తుంది. నువ్వు ఖచ్చితంగా ప్రభు మార్గం నుంచి వేరైపోతావు. అపవాది నిన్ను చాలా సులువుగా పాపంలో పడేస్తాడు, పక్కదారి పట్టిస్తాడు. అన్నిటికీ మించి నీ ప్రభువుని అనగా పరలోకాన్ని ఎప్పటికీ కూడా నువ్వు చేరుకోలేవు. కాబట్టి మిత్రమా, ఒకసారి ఆలోచించి ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందో, ఎందుకు హృదయాన్ని కఠినం చేసుకుని ఎలా ఉంటావు నువ్వు? ఇప్పుడే మార్చుకో. నీ కఠిన హృదయాన్ని మార్చమని ప్రభుని అడుగు. నీకు రాతిగుండా ఆయన తీసేసి మాంసముద్దను ఇస్తాడు. ఇప్పుడే నీ హృదయ కఠినత్వం తొలగించేసుకో. ప్రభు నీకు ఇచ్చే మాంసముద్దను పొందుకో. వాక్యానుసారంగా జీవించు. ఆమేన్.